Inspire is our success mantra, and Sun is the right choice for you. దాదాపు 70 సంవత్సరాల పాటు గుంటూరు ప్రజలకు సేవలు అందించిన శంకర విలాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని ఈరోజు కూల్చివేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం అంటే ఈ పాత బ్రిడ్జి స్థానంలో మరొక బ్రిడ్జి నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి నిధులు కూడా జారీ చేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం తీవ్ర స్థాయిలో కృషి చేశారు. దానికి తగినట్లుగా కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహకరించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం తర్వాత అంటే గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలకి ప్రధానంగా అనుసంధానం చేస్తూ ఈ బ్రిడ్జి నిర్మాణం చేశారు. ఆ తర్వాత దాదాపు 70 సంవత్సరాల పాటు అనేక మందికి కొన్ని వేల లక్షల మందికి ఈ బ్రిడ్జి తన సేవలను అందించడం జరిగింది. కేవలం గుంటూరు ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలే కాదు, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా ఈ బ్రిడ్జి మీద ప్రయాణం చేసేవారు. దానికి సంబంధించినటువంటి అనేక అనుభూతులు ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరుకు సంబంధించినటువంటి పౌరులు అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా చెప్పండి, ఈ శంకర విలాస్ బ్రిడ్జి అనేది గుంటూరుకి ఒక ఐకానిక్ లాంటిది. అలాంటి బ్రిడ్జి సరే కొన్ని కారణాలతో ఇది మొత్తం కూడా శిథిలావస్థకు చేరింది. ఇప్పుడు దీని నిర్మాణం కోసం దీన్ని కూల్చేస్తున్నారు. అంటే ఒక పౌరుడిగా ఎలాంటి సెంటిమెంట్ ఈ బ్రిడ్జితో ఉంటుంది? ఈ బ్రిడ్జితో మాకున్న అనుబంధం ఒక ఆత్మీయ అనుబంధం లాంటిది. అది ఎలాంటిదంటే, మేము చిన్నప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి బ్రిడ్జి ఇటు నుంచి అటు దిగి అటు నుంచి ఇటు దిగి పరిగెత్తుకుంటూ ఫుట్పాత్ మీద వెళ్తూ వచ్చేవాళ్ళం. విద్యార్థి దశలో అలా చేసేవాళ్ళం స్కూల్ విద్యలో. అట్లానే కాలేజీ విద్యలో ప్యాంట్ చొక్కాలు వేసుకొని సైకిళ్ళు దొక్కుంటూ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు సినిమాలకి షికార్లకి తిరిగేవాళ్ళం. అట్లాంటి అనుబంధం ఉన్న బ్రిడ్జి ఈ రోజున 67 సంవత్సరాలు దాదాపు 70 సంవత్సరాలు అయిన సందర్భంలో దాన్ని కూల్చివేస్తున్నారంటే ఒక చిన్న బాధ అయితే ఉంది, కానీ ఒక ఆనందం అయితే ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచున్న గుంటూరు నగరంలో నుంచున్న ప్రజాప్రతినిధులు 1 టౌన్ ఎమ్మెల్యే కానీ 2 టౌన్ ఎమ్మెల్యే కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కానీ వారి వాగ్దానాల్లో శంకర విలాస్ బ్రిడ్జి నూతన బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పి వారి ప్రతి ఎన్నికల వాగ్దానంలో 30 ఏళ్ల నుంచి చెప్పి ప్రజల్ని మోసం చేశారు. కానీ ఒక చిన్న అంగుళం కూడా బ్రిడ్జి నిర్మాణ పనులు మరి ప్రారంభించిన దాఖలాలు 30 ఏళ్లలో లేవు. అసలు రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి, వైద్య వృత్తిలో కొనసాగుతున్న వ్యక్తి, విదేశాల్లో ఉంటున్న వ్యక్తి తన పుట్టిన జిల్లా మీద మమకారంతో రాజకీయాల్లోకి వచ్చి ఆయన తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ తెచ్చుకొని ఆయన కూడా వాగ్దానం ఇవ్వటం జరిగింది. నేను ఎంపీగా గెలవగానే సంవత్సరంలో బ్రిడ్జి నిర్మాణం పనులు చేపడతాను అని చెప్పి ఆయన అన్న మాట తగ్గట్టుగానే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ప్రజలకి మాట ఇచ్చిన వాగ్దానం ప్రకారమే సంవత్సరం లోపలే రామసేతు పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రామసేతు పథకం ద్వారా ఆయన నిధులు 110 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి సంవత్సరం లోపే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. 30 ఏళ్ల పాటు ఏ ప్రజాప్రతినిధి చేయని పని పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేసి చూపిస్తున్నాడు. ఆయన కృషిని ఎప్పటికీ మరవలేం. అట్లానే ఈ బ్రిడ్జి నిర్మాణం ఎలాంటిదంటే, గతంలో 1958లో నడింపల్లి నరసింహరావు పంతులు గారు స్వాతంత్ర ఉద్యమం నేత, ఆయన ఉద్యమకారుడు. అట్లానే గుంటూరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రోజున్న ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారిని గుంటూరు నగరానికి పట్టణానికి తీసుకొచ్చి
ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రజలకు ఆవశ్యకత ఉంది అని చెప్పి చూపించి 1958లో మరి నడింపల్లి నరసింహరావు పంతులు గారు శంకుస్థాపన నీలం సంజీవ్ రెడ్డి గారితో చేయించడం జరిగింది. ఆ రోజు 2-3 ఏళ్లలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం, సుమారు 22 లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణ పనులన్నీ పూర్తవటం జరిగింది. ఈ రోజున చూస్తే మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ద్వారా 110 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయింపులు. ఇప్పుడు పాత బ్రిడ్జి 2 మార్గాల ద్వారానే రాకపోకలు సాగేవి. ఇప్పుడు 4 మార్గాలతో ఈ బ్రిడ్జి నిర్మాణం 640 మీటర్లతో పాత బ్రిడ్జి ఉంటే 960 మీటర్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం, కొంత వెడల్పాటి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం పెమ్మసాని చంద్రశేఖర్ గారు డిజైన్లన్నీ చేయటం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రాంత ప్రజలు ఎట్లాంటి పరిస్థితి అంటే, ఇక్కడ విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వివిధ రంగాల్లో ఉన్న ప్రజలు కానీ ఈ బ్రిడ్జితో మమేకమైపోవటం జరిగింది. అట్లానే రాజకీయ పార్టీలు, ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ సిపిఎం కానీ, సిపిఐ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ ఈ ప్రాంతంలో అనేక రాజకీయ ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అనేక ధర్నాలు చేయటం జరిగింది. కుల సంఘాలు కానీ, మత సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ నిరసనలు తెలియజేయాలన్నా శంకర్లాస్ బ్రిడ్జి కేంద్రంగానే నిరసనలు తెలియజేయటం జరిగేది. అట్లాంటి అనుబంధం ఈ బ్రిడ్జితో ఉంది. భవిష్యత్తులో గుంటూరు నగరానికి ఇటువంటి బ్రిడ్జిలు, చాలా ఫ్లైఓవర్లు అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు వీటిపైన దృష్టి సారించాలని చెప్పి ప్రజలుగా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ పెరిగినటువంటి వాహనాలు కానీ, వాటి అవసరాలు కానీ చాలా ఉన్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంతో గుంటూరు ప్రజలకి ఎలాంటి మేలు జరగబోతాం? సెంటిమెంట్ అనేది ఉందండి ప్రజలకి. కాకపోతే నగర అవసరాల దృష్ట్యా, ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ యొక్క బ్రిడ్జిని డిమాలిసిస్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, నితిన్ గడ్కరీ గారు సహకారంతో పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు, ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు కృషి వల్ల సంవత్సరంలోపే ఈ యొక్క ఆర్ఓబి నిర్మాణానికి, 4 వరుసల నిర్మాణానికి సేతుబంధు పథకం కింద 98 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. డబ్బు వచ్చింది, కాంట్రాక్టర్ ఆల్రెడీ రంగంలోకి దిగాడు కాబట్టి త్వరగా 2 సంవత్సరాలని చెప్పారు. ఎంపీ గారు చెప్పడం ఏంటంటే 1.5 ఇయర్లోనే పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా అన్నాడు. ఆ మాట ప్రకారం మీరు మాట నిలుపుకుంటారని చెప్పి, ప్రజలకు మాట ఇచ్చారు కాబట్టి మాట నిలుపుకుంటారని చెప్పి మేము నమ్ముతున్నామండి. ఎందుకంటే ఇది తూర్పు నియోజకవర్గానికి, పశ్చిమ నియోజకవర్గానికి, తూర్పు నియోజకవర్గంలో హాస్పిటల్స్ ఉన్నాయి, పశ్చిమ నియోజకవర్గంలో కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయి. పిల్లలు ఇబ్బంది పడకూడదు, హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్లు ఇబ్బంది పడకూడదు. దాని దృష్ట్యా త్వరగా పూర్తి చేస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు నగరం కావచ్చు, రాష్ట్రంలో ఉండే అనేక జిల్లాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. విలాస్ బ్రిడ్జ్ అనేది ఒక ఐకానిక్, అదేవిధంగా అనేక ధర్నాలు, అనేక మంది సెంటిమెంట్లకు కూడా కేర్ ఆఫ్. మీకు ఎలా అనిపిస్తుంది ఈ బ్రిడ్జ్? అసలు దానితో నా అనుబంధం ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి ఉన్నది. నాకు 54 సంవత్సరాలు. అంటే నాకంటే 1 సంవత్సరం సీనియర్ బ్రిడ్జ్ వచ్చేసేది. చాలా అంటే అటు నుంచి ఇటు వెళ్ళడానికి కానీ, ఇటు నుంచి అటు వెళ్ళడానికి కానీ, ఇవాళ పొద్దు నుంచి జస్ట్ అదే లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నాము. కానీ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఈ చిన్న పరికర శంకర్లాస్ బ్రిడ్జి అనే పేరుతోటి చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని అంతే వీలైనంత త్వరగా చేస్తారని, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకుంటున్నాను. అంతే. మొత్తంగా గుంటూరు ప్రజలైతే ప్రధానంగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 1950 దశకంలో నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాదాపు 67 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తన సేవలు అందించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ఈ ఏదైతే 2 లైన్ బ్రిడ్జ్ ఉందో దీని స్థానంలో 4 లైన్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే తరాలకు సంబంధించి, అంటే మనకి 70 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది, ఇప్పటి వరకు సేవలు అందించింది కాబట్టి మరొక 100 సంవత్సరాల వరకు ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో, ఎలాంటి వాహనాలు వస్తాయో దానికి అనుగుణంగా మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేదానికి 4 లైన్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. తాత్కాలికంగా కొంత వ్యాపారాలకు ఇబ్బంది కలిగించినప్పటికి కూడా రాబోయే 2 ఏళ్లలో ఈ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి
ఖచ్చితంగా గుంటూరు ప్రజలకు కావాల్సినటువంటి వాహనదారులకు కావాల్సినటువంటి విధంగా శంకర విలాస్ బ్రిడ్జి అనేది నిర్మాణం చేస్తామని చెప్తున్నారు. అనేక సెంటిమెంట్లు అయితే ఈ బ్రిడ్జితో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే అనుబంధం ఉంది. అంటే గతంలో ఉన్నటువంటి అంటే గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు ప్రాంతాలను కలిపేటువంటి బ్రిడ్జిగా దీన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా శంకర విలాస్ అంటే గుంటూరుకి ఒక ఐకానిక్. అదేవిధంగా అనేక ధర్నాలకి, అనేక ఉద్యమాలకి, అనేక అంటే వేడుకలకి ఇదొక ప్లాట్ఫామ్గా, ఇదొక వేదికగా మారినటువంటి పరిస్థితి. అలాంటి బ్రిడ్జి నిర్మాణం అనేది ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం కోసం ఈ పాత బ్రిడ్జిని డిమాలిష్ చేయడం అనేది సెంటిమెంట్గా కొంత బాధ కలిగించినప్పుడు కూడా దీని స్థానంలో అత్యాధునికమైనటువంటి బ్రిడ్జి రాబోతుందనేటువంటి ఆశ కానీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అంశాలు కానీ గుంటూరు ప్రజల్ని మరింత చైతన్యవంతం చేయబోతా ఉన్నాయి. అదేవిధంగా రాబోయే తరాలకు అవసరమైనటువంటి నిర్మాణం ఏదైతే రహదారుల నిర్మాణం చేస్తున్నారో అదేవిధంగా ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా అదే స్థాయిలో ఉండి పూర్తిగా గుంటూరుకి మరొక ఐకానిక్గా ఈ బ్రిడ్జి మారాలనేది ఇక్కడ ప్రజలు ఆశ వ్యక్తం చేస్తున్నారు.